వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను నారా లోకేష్ గారి ఫోబియా వెంటాడుతోందా? నారా లోకేష్ గారి గ్రాఫ్ని కృష్ణా జిల్లా వైసీపీ బ్రదర్స్ అమాంతం పెంచేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నారా లోకేష్ గారి ఫోబియా పట్టుకుందని ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఇద్దరు వైకాపా బ్రదర్స్ నారా లోకేష్ గారి గ్రాఫ్ని అమాంతం పెంచేశారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఒక కృష్ణా జిల్లా ఏముంది, మొత్తం అన్ని జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోకేష్ గ్రాఫ్ను విపరీతంగా పెంచేశారు. ఇది రెడ్ బుక్ అని మొన్నటిదాకా రెడ్ బుక్ ఫీవర్, ఇక లోకేష్ 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 అని లోకేష్ ఫోబియా. ఒక వణుకు కనపడతా, ఇది ఒక భయం కాదు, ఇది భయం కూడా ఇక నీకు పీక్ అనమాట. అంటే మీ ఇంటి దగ్గర చెట్టు కూలి కింద పడ్డా లోకేషే, మీ కిచెన్లో పిల్లి ప్లేట్ కింద పడేసిన ఉలికిపడి లేవటం లోకేష్ అనడం. అంటే నిద్రలో కూడా పలవరింతలా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అక్కడ రోడ్డు మీద ఏదో అవి తగలబడ్డాయి, గగ్గోలు పెట్టారు. వాళ్ళంతటా వాళ్ళే అక్కడ ఎండిపోయిన కట్టెలకు నిప్పు పెట్టుకుని ఇది మళ్ళా ఏదో చెప్తారు. సరే, ప్రభుత్వం స్పందించింది, సీసీ ఫుటేజ్ అడిగింది, ఇప్పటివరకు సీసీ ఫుటేజ్ ఇవ్వాల. అంటే వాళ్ళే నిప్పు పెట్టుకుంటున్నారు, ఎవరో మా దగ్గర గందరగోళం చేస్తున్నారని. ఎందుకింత అభద్రతా భావం, ఏమిటి భయం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని తాడేపల్లిలో ఉండట్లేదు? పోనీ తాడేపల్లి తీసే పులివెందుల్లో ఉండొచ్చు కదా, పోనీ అక్కడ ఎందుకు ఉండట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డిది అభద్రతా భావమా, భయమా, లేదంటే వ్యూహమా? ఎందుకు నువ్వు యలహంకలో ఉంటున్నావు? బెంగళూరు యలహంకలో 5 రోజులు ఉండటం ఏంటి? కేవలం 1-2 రాత్రులే ఆంధ్రప్రదేశ్లో చేయటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కదా నువ్వు. ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్ళు, అక్కడ ఒక రోజు ఉండు. ఎక్కడ? యలహంకలో. ఇదే షెడ్యూల్ 2 రోజులు యలహంకలో ఉండి 5 రోజులు తాడేపల్లిలో ఉండు. ఇప్పుడు గతంలో ఈ విమర్శలే చేశారు కదా పవన్ కళ్యాణ్ పైన, లేకపోతే చంద్రబాబు పైన. ఇప్పుడు ఇతన్ని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారు. అంటే వారాంతానికి వస్తావా, వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపోతావా? అతనే కాదు, ఇప్పుడు ఏది పేర్ని నాని, లేకపోతే ఈ కొడాలి నాని, మీరన్న వల్లభనేని వంశీ, అంటే వీళ్ళందరికీ చుక్కలు చూపించాడా? సంవత్సరమే అయ్యింది, ఇంకా ఎన్నేళ్ళు ఉంది? ఇంకా 4 ఏళ్లలో మీకు ఇంకా ఎన్ని చుక్కలు కనపడతాయో. నాకు అసలు జనం కూడా ఇవాళ అదే అన్నమాట చర్చ దీనిపైన. సార్ అంటే ఇప్పుడు ఒక్క స్కామే ఇంతవరకు దర్యాప్తు బుల్లెట్ స్పీడ్తో జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో ఒక 11 మందిని అరెస్ట్ చేశారు. 11 మందిని అరెస్ట్ చేస్తే అందులో బ్యూరోక్రాట్స్ ఎవరు? ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే ఇంకా ఎవరిని వదిలేరు మనం చూసాం. ఏది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో ఇంకా వీళ్ళకి ఇక భయం పీక్ చేరిందా? ఓకే, మనకు అదే కనపడుతోంది. ఇప్పుడు గతంలో మనం చూసాం భాస్కర్ రెడ్డి ఏ విధంగా చెలరేగిపోయాడో. ఏది? అసలు పదే అనేక సందర్భాల్లో అతను పొదిలి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. అంటే ఇవాళ వీళ్ళేంటి, కేసుల నుంచి తప్పించుకోవటం కోసం పేటరేగిపోతున్నారా, లేదు అరెస్ట్ అవుదామని పేటరేగిపోతున్నారా? 2 అంశాలు అన్నమాట ఇక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు, ఇవాళ కాతే రేపైనా అతను అరెస్ట్ అవుతాడు. కాబట్టి ఇప్పటి నుంచే వీళ్ళు ఈ బూతుల, ఈ రప్పరప్ప భాష, జగన్ అరెస్ట్ గనక జరిగితే రాష్ట్రంలో అగ్నిగుండం సృష్టించే కుట్ర, ఓకే, దానికి ఇప్పటి నుంచే వీళ్ళు ఈ డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నారా? మనకు అదే కనపడుతుంది. రెంటపాళ్ళ పర్యటనలో కానీ, నిన్న బంగారుపాలెం పర్యటనలో కానీ, మొన్న రాఫ్తాడు పర్యటనలో కానీ, పొదిలి. అంటే రాఫ్తాడు పర్యటనలో అసలు హెలికాప్టర్ మీదే దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించటం. బంగారుపాలెంలో చూసాం ఉద్రిక్తత. అంటే ఇతన్ని గనక అంటుకుంటే రాష్ట్రాన్ని అగ్గి పెడతాం,
అని ఒక సంకేతం బెదిరిస్తున్నారా? మొట్టమొదటిసారి కరుడుగట్టిన క్రిమినల్స్ అంతా ఒక ఒక ముఠాగా మారి ప్రభుత్వాన్ని, పోలీసుని బెదిరిస్తున్నారు. ఇప్పుడు లోకేష్కి అసలు అతను హోమ్ మినిస్టర్ కాదు, అతను ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం కాదు, అతను హెచ్ఆర్డి, ఆయన విద్యాశాఖ, ఐటీ అవి చూసుకుంటున్నాడు. మీరెందుకు పదే పదే లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు? గమ్మత్తుగా లేదు. ఇప్పుడు జనరల్గా ఎవరిని టార్గెట్ చేయాలి? సీఎం చంద్రబాబుని చేయాలి, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయాలి, లేదు హోమ్ మినిస్టర్ అనిత మీద పడండి, అనితని టార్గెట్ చేయాలి. ఎందుకంటే పోలీస్ శాఖ ఈ అరెస్టులు, కేసులు అది కదా. లోకేష్ని ఎందుకు చేస్తున్నారంటే అదే కనపడుతుంది అన్నమాట. ఏది? చంద్రబాబుతో మనం పోల్చుకోలేము, ఆయన ముందు మనం రాజకీయ మరుగుజు, ఆయన ఏంటి అతను ఒక బ్రాండ్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పరిశ్రమలు కానీ, మరి అటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కానీ, సంవత్సరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఇక మరి ఆయనకున్న అనుభవం, ఆయన దగ్గర ఎటువంటి తప్పు ఎంచలేమనే. మరి పోనీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వెళ్ళటల్లా? అంటే పవన్ కళ్యాణ్ జోలికి గనక వెళ్తే అసలు ఆ ఓట్ బ్యాంకే ఎరోడ్ అవుద్దనా? ఓకే. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ని విమర్శించడం వల్లే ఎన్నికల ముందు మనకి ఈ పరిస్థితి వచ్చింది. 151 నుంచి 11కి వచ్చింది. అందుకని అసలు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దు అనేమన్నా ఒక మెసేజ్ పంపాడా జగన్మోహన్ రెడ్డి? ఇక వీళ్ళందరికీ ఇక ప్రధాన ప్రత్యర్థి ఎవరు కనపడుతున్నాడు? లోకేష్ అనమాట. అటు ఎన్నికలకు ముందు లోకేష్ టార్గెట్, ఎన్నికల తర్వాత లోకేష్ టార్గెట్. అంటే అసలు మరి ఇక లోకేష్ ఫీవర్, అదే మీరు అన్న ఫోబియా ఏ స్థాయిలో ఉందో కనపడుతోంది. ఆ రోజు అతను ఆ పాదయాత్ర చేయకపోతే, ఆ యువగళం అని ఆ పాదయాత్ర చేయకపోతే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్న భావన మనకు అర్థం కావట్లా. ఏది? మీ ఓటమికి కారణాలు అనేకం. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు శాంతి భద్రతలకి అగాధం కల్పించి దాన్ని ఏదో లోకేష్ గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం కొంతమంది వైకాపా నాయకులు అయితే చేస్తున్నారు. అది వీడియోల రూపంలో బట్టబయలైంది. అసలు ఏంటి నిజంగా ఎందుకు లోకేష్ గారంటే ఈ వైకాపా సదరు నాయకులకి ఫోబియా పట్టుకుంది, వెంటాడుతోంది? ఆ ఫోబియా అంటే ఏం చెప్తారు? వీళ్ళు అసలు రాజకీయం చేస్తున్నారా, రౌడీయం చేస్తున్నారా? ఇది రాజకీయం కాదు, ఇది రౌడీకీయం. ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అరాచకీయం. ప్రతిపక్షంగా తెలుగుదేశం ఎలా పనిచేసింది, వైసీపీ ఎలా చేస్తోంది. ప్రతిపక్షంగా జనసేన అప్పుడు ఎలా పనిచేసింది, ఇప్పుడు వైసీపీ ఎలా చేస్తోంది. వాళ్ళు ఎలా రెచ్చగొట్టారా? వాళ్ళేంటి, మీరు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు, మీ అక్రమాలు, వాటిపైన అసెంబ్లీలో యుద్ధం చేశారు. ఇప్పుడు మీ బాధితులందరినీ పరామర్శల పేరుతో జనసేన పవన్ కళ్యాణ్ ప్రతి చోటకి వెళ్ళడం, అందరితో పరామర్శించడం, వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం, ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బు అటు కౌలు రైతులకి లేదా ఇటు ఉద్దానం కిడ్నీ రైతులకి, ఇట్లా సమస్యల పైన అప్పటి ప్రతిపక్షం పోరాడింది. ఇప్పుడు మీరేంటి రప్ప ఏంటి, నరుకుడేంటి? అంటే క్రిమినల్స్ని ఇవాళ వెంటేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట ఒక భయోత్పాతం అది కనపడుతోంది అనమాట. అంటే భయపెట్టి ఇవాళ ఓట్లు పొందుదామనా? జనం ఎందుకు భయపడతారు? భయపెట్టి పోలీసుల్ని నిర్వీర్యం చేద్దామనా? వాళ్ళని అరెస్టులు చేయనీయకుండా, కేసులు పెట్టనీయకుండా బ్లాక్మెయిల్ చేద్దామనా? ఇంకా ఎక్కువ పెడతారు. మీరు పోలీసుల్ని టార్గెట్ చేస్తున్న విధానం, అంబటి రాంబాబు, విడుదల రజని, జగన్మోహన్ రెడ్డి, అతనెవరు, విశ్వరూపం, వీళ్ళంతా. నిన్న అసలు విశ్వరూప్ అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఊసలు లెక్క పెట్టిస్తా అంటాడు. అంబటి రాంబాబు అయితే ఎస్పీ మణికంఠని అంతు తేలుస్తా అంటాడు. అంటే ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? కొద్దో గొప్ప సానుభూతి పోలీసుల్లో కొంతమంది కన్నా వీళ్ళ మీద ఉంటే అది కూడా పోగొట్టుకునే ప్రయత్నమా? ఓకే. మరి ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ప్రభుత్వాన్న? అంటే ఇంకా ఈ బెదిరింపులు, ఈ నరుకుడు భాష, ఈ రప్ప దీనివల్ల ఏమవుతున్నారంటే ఇంకా వీళ్ళు జైళ్ళకు దగ్గర అవుతున్నారు. ఓకే. వీళ్ళ పైన ఇంకా అరెస్టులు ఇంకా మరి స్పీడ్ అయ్యే అవకాశం వాళ్ళంతటా వాళ్ళే
తెచ్చుకుంటున్నారు. అంటే లోకేష్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని లోకేష్ గారి క్రేజ్ అయితే పెంచుతున్నారు ఇంకా వీళ్ళు. కరెక్ట్, బాగా చెప్పారు. ఏది వీళ్ళెంత డ్యామేజ్ చేయాలనుకుంటే అతని ఇమేజ్ అంత బిల్డప్ అవుతుంది. ఇప్పుడు ఆ రోజు యువగళం పాదయాత్ర మీద మీరు అడ్డంకులు సృష్టించుకుంటుంటే అతని మానాన్ని అతను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన అప్పుడు హీరో చేసింది మీరే. ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఏంటి, అటు ఐటీ కంపెనీలో, ఇటు విద్యా సంస్కరణలో, ఉపాధ్యాయ సంఘాలతో మీటింగులు, అటు యోగాంధ్ర అంటున్నాడు, లేకపోతే ఇటు ఈ పీటీఏ మీటింగ్స్ అంటున్నాడు. అతని రికార్డుల్లో అతను ఉంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఈ మాటల వల్ల, ఈ రెడ్ బుక్ కలవరింతల వల్ల అతను ఇంకేంటి ఎంత ఎత్తుకి లోకేష్ని పెంచుతారు, మీరెంత దిగజారిపోతున్నారు. అతన్ని పెంచడం దేవుడెరుగు, మీ దిగజారుని ఇప్పటికన్నా దాన్ని అడ్డుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.